ఖనిజ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1973 3.45 టీఎంసీలుగా నిర్ధారించారు. అయితే గత 50 సంవత్సరాల్లో సిల్టింగ్ మరియు ఇతర కారణాల వల్ల రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. నీటి పంపిణీ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతినడం జరిగింది. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి విన్నవించుకోగానే దానికి గాను సంబంధించి 48 కోట్లు నిధులు మంజూరు చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రస్తుతం రిజర్వాయర్ నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. రెండవ పంటకు కూడా నీరు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. అయితే మాటికి వాతావరణ శాఖ మనకు సూపర్ ఎలినినో ప్రభావంతో ఈ సంవత్సరం అధిక ఎండలు ఉండే విధంగా మనకి హెచ్చరికలు ఇస్తూ ఉంది. దాంతో ఈ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాల అధ్యక్షులు, డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులు, ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షులు, రైతు సంఘాల నాయకులు, రైతులు అందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకాలను పాటించాలని చెప్పి నీటిని అతి పొదుపుగా వాడుకోవాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మాకు 19.5 మైల్స్ వరకు సుమారు ఈ నీరు సాగునీరు అందించే చివరి ఆయకట్టు వరకు పోవాలంటే 19.5 మైళ్ళ వరకు పోవాలి. మాకు సుమారు అఫిషియల్గా అయితేనేమి అనఫిషియల్గా అయితేనేమి 1,10,000 ఎకరాలకి సాగునీరు అందించే విధం ఉంది. చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందించాలంటే మనం ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉన్నాం లష్కర్ల గురించి. ఆ లష్కర్లు పాత్ర ఎంతో కీలకమైందని మనందరికీ తెలిసి ఇప్పుడే రైతు నాయకులు అయితేనేమి డిస్ట్రిబ్యూటెడ్ కమిటీ చైర్మన్స్ అయితేనేమి అందరూ చెప్పడం జరిగింది. ఇరిగేషన్ శాఖలో లష్కర్ల కొరత కారణంగా అవుట్ సోర్సింగ్ విధానంలో సేవలు వినియోగిస్తున్నాం. అయితే ఈ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి చాలా కాలంగా వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళని మనం చాలా ఇబ్బందులు పెడుతున్నాం. ఇరిగేషన్ శాఖ దీన్ని ఎలాగైనా కానీ పరిశీలించాలని చెప్పి మంత్రివర్ల ద్వారా, కలెక్టర్ గారి ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇది పదే చెప్తున్నాం మనం, కానీ ఈ సమస్య అయితే పరిష్కారం కావట్లేదు. ఇది కాకపోతే చివరి ఆయకట్టు వరకు నీరు అందించడం చాలా కష్టం అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. పక్కన అనేక ప్రాంతాల్లో చేపల చెరువులు ఏర్పాటు చేసి కలుషిత నీటిని తిరిగి పంట కాలువలోకి వదలడం జరుగుతూ ఉంది. ఇది సాగునీటి నాణ్యతను ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఈ అక్రమ చర్యలను తక్షణమే అరకట్టాలని కూడా నేను కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.